మిథున రాశి. అయ్యో బాబోయ్, ఈ మిథున రాశి వాళ్ళని చూస్తుంటే నాకు అసలు జలసి వచ్చేస్తుందండి బాబు. అంత బాగుంది మీ జాతకం. వద్దంటే డబ్బులండి బాబు, డబ్బులే డబ్బు. మీరు అనుకుంటారు మాకెక్కడ వస్తున్నాయని. ఎంత మనిషికి సంతృప్తి ఉండదండి. గ్రహాలు తప్పు చెప్పవండి, కాకపోతే మీకు పిచ్చ పిచ్చ డబ్బులు. మరి మాకేమండి, మేము హౌస్ వైఫ్స్ అండి, మాకు డబ్బులు ఎక్కడ వస్తాయండి అంటే మొగుళ్ళ జేబుల్లో డబ్బులు కొట్టేస్తారు మా పర్సల్లో. ఈ నెలలో వచ్చేస్తాయి చక్కగా. మీరు వాళ్ళ పాపం పట్టించుకోరు. కాబట్టి మరి ఈ యొక్క వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఈ మిథున రాశి వాళ్ళకి తెగొచ్చేస్తాయి డబ్బులు. లేకపోతే మెస్మరిజం, ఆ పవర్ ఎప్పుడూ ఉంటుంది మీకు మిథున రాశి వాళ్ళకి. ఎటువంటి వాళ్ళనైనా సరే మాటలతో మంచి నందిని పంది చేసేస్తారు, పందిని నంది చేసేస్తారు, మీ పనులు పూర్తి చేసుకెళ్ళిపోతారనమాట. ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఛానల్స్ ఎవరైతే మానిటైజేషన్ ఆగిపోయినటువంటి మిథున రాశి వాళ్ళకి వచ్చేస్తాయి మానిటైజేషన్ 5 రోజుల్లో. మరి మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా. మరి మిగతా గ్రహాలు ఎందుకు రావండి? అదే మిథున రాశి స్పెషాలిటీ. అంటే అంత గ్రహాలు పరిగెట్టేస్తున్నాయి. కాకపోతే అర్ధాశ్రమ కేతు వల్ల ఫారినే. మీరందరూ కూడా మిథున రాశి వాళ్ళు మర్చిపోకండి అమ్మా. మీరు ఈ యొక్క ఫిబ్రవరి 26వ తేదీ వరకు మనకి కుంభమేళా ఉంది. మీ భర్తలను ఎలాగో ఒప్పించుకొని అందరూ కుంభమేళాలో స్నానాలు చేయండి. మీకు చూసుకోండి ఆ తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. డబ్బులు లేవు అంటే కుదరదు. కుంభమేళా ఒకసారి వస్తుంది. అసలే మన యూట్యూబ్ బ్రదర్స్ అందరూ 144 సంవత్సరాలకి వెళ్ళి చూసి కొలిచి చెప్పినట్టు 144 సంవత్సరాలకు వచ్చిందంటే వెళ్ళంటే మిస్ అవ్వకండి. మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనము వాళ్ళు కూడా బతికుండం. 144 సంవత్సరాలు బాగా చేసుకోండి. ఇకపోతే విద్యార్థులు తెగ చదువుతారు. వద్దంటే సీట్లు ఫారెన్లో. అసలు ఎగ్జామినేషన్ అసలు జస్ట్ ఆల్ ఇన్ వన్ గైడ్ కొని జస్ట్ ఒక 10 రోజులు చదివితే చాలు. మిగతా రాసిన వాళ్ళు అందరూ సంవత్సరం అంతా కష్టపడింది మీరు 10 రోజుల్లో చదివేస్తే వచ్చేస్తుంది. అంత సూపర్ ఉన్నారన్నమాట మిథున రాశి వాళ్ళు. అమ్మ మీ జోలికి రాకూడదమ్మా మిథున రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళు అంతా బటర్ఫ్లైస్ అనమాట అమ్మ. 10 రోజులు చదివితే బోరు, 10 రోజులు తింటే బోరు, 10 రోజులు ఎవరితో అన్నా స్నేహం చేస్తే బోరు. కొత్త రుచులు కావాలా, కాబట్టి కొత్త టేస్టులు కావాలా. దిస్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ జొడాక్ సైన్ మై డియర్ ఫ్రెండ్స్, మా మిథున రాశి వాళ్ళు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోండి మీరు మైండ్ని. మరి దీన్ని కనుక కంట్రోల్ చేస్తే చాలా మంచి రాశి ఈ నెలలో, ఫిబ్రవరి నెలలో. అండ్ అన్నం ఉడకడానికి ఉడికిందా లేదా అనడానికి జస్ట్ ఒక మెతుకు చూస్తే చాలన్నమాట. అందువలన మనమేదో కష్టపడి ఒక మెతుకు ఉడికిందా లేదా అని చూసి మిథున రాశి బాగుంది అని మనం చెప్తున్నాం అనుకోండి. ఒకడు ఉంటాడనమాట నాకు పర్మనెంట్ శత్రువాడు. ఆడు వ్యవసాయదారుడు ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఏమో అన్న డౌట్ వస్తుంది. నెలకొకసారి ఫోన్ చేస్తాడు, గురుగారు మీరు ఇందులో చెప్పింది తక్కువ అండి, జనరల్ కంటెంట్ ఎక్కువ అండి. మరి బాగానే ఉంది అంతవరకు. ఎవరైనా పెళ్లి చూపులకు ఒక లడ్డుయే కదమ్మా పెడతారు, ఫుల్ పెడతారా మీరు చెప్పండి? పెట్టిన తర్వాత నీ పర్సనల్ జాతకం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు చక్కగా గురువుగారిని అడగాల వినయంగా. వాడు నాకే ఆదేశిస్తాడు, రే తోలు తీస్తారా బెటా, తోలు తీస్తా జాగ్రత్త. మరి మన అల్లు అర్జున్ సినిమాలో ఏం సినిమాది, ముసలమ్మ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది మన అన్నపూర్ణ. ఎమ్మెల్యేనే లవ్ చేస్తాడు చూసావా, లేడీ ఎమ్మెల్యేని. ఏం సినిమాది? మరి అందులో చక్కగా పేగులు తీస్తా బిడ్డా అంటది. అనగానే అప్పుడు అమ్మ యూ సెలెక్టెడ్ అంటది మా అన్నపూర్ణమ్మ. ఆ టైప్ అమ్మ మనం నయనలారా జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి విద్యార్థులు మీరు కోరుకున్న దేశాలకే వెళ్ళిపోతారు. ఏకంగా స్కూళ్ళు కాలేజీలు ఏమిటారా నాయన. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలే, గవర్నమెంట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వ్యాపారాలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ పెట్టేస్తారు. అందరి దగ్గర ఫుల్ క్యాష్ ఉంది నాయన, క్యాష్. తర్వాత అల్లుళ్ళు, తర్వాత కోడళ్ళు, కూతుర్లు, అంతా సంసారం అంతా సుఖంగా ఉంటుంది. అయినా సరే మిథున రాశి వాళ్ళకి ఒక్క సంతృప్తి ఉంటుంది. అదేంటో తెలుసా? ఓ పక్క నా కొడుకు పెళ్ళయింది, నా కొడుకు పెద్దోడు, మనవలు పుట్టారు, కూతురు పెద్ద అయింది, కూతురు పిల్లలు పుట్టేశారు, పెద్దోళ్ళు అయిపోయారు, అంతా ఆనందం, అందరూ ఉద్యోగాలు.
కానీ మీకు ఏంటంటే నా ఏజ్ అయిపోతుందండో, నాకు మనవాళ్ళు వచ్చేసారు, నాకు ఏజ్ అయిపోతుందండో, నేను పెద్దాన్ని అయిపోయాననే బాధ ఉంటుంది అనమాట. ఈ మిథున రాశి వాళ్ళు ఎంతసేపు కూడా యంగ్గా ఉండాలనుకుంటారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అమ్మా. అక్కడ ఎవడు బెల్ట్ అట్టుకుని ఉన్నాడు అక్కడ. హీ విల్ డ్రాగస్ డేస్ పాస్ అయిపోయిన కమాన్ దాన ధర్మాలు చేయకపోతే కమాన్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఆలోచించండి. అసలే మీరు బుధుడి అధిపతి మీకు బుధమాము, కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు. కాలికేస్తే మెడకేస్తే కాలికి వేస్తారు మాట. కాబట్టి చక్కగా ఉంది మిథున రాశి వాళ్ళకి. టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ మిథున రాశి వాళ్ళందరూ కూడా, లేకపోతే నక్క కింద పుట్టేయాలి, జాగ్రత్త మరి. ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెల 2025లో బాగుంటాయంటే, మనకి కేతు బాగుండలేదు, అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు కానీ లేదా మనం చిత్రవర్ణం కలిగినటువంటి ఆ యొక్క కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. చక్కగా మీరు గణేశుడు ఓం గణేశాయ నమః అంటూ మంత్రజపం గరికగడ్డితో, అన్నీ సింపుల్ డబ్బులు లేని అన్నమాట. అన్నీ కూడా ఇవన్నీ చేసుకొని పేద ప్రజలకు దాన ధర్మాలు, సన్యాసులకి, అనాథ పిల్లలకి, వీళ్ళందరికీ దాన ధర్మాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం. జ్యోతిష పిపాసులు, నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా. ఏంట్రా బాబు పిశాచి అనుకుంటున్నారా? పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు. మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నూలిపోగలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్. మీరు మా ఆత్మీయులు, ఫ్రెండ్స్. కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? అసలు కుంభమేళాకి వెళ్ళాలండి. మనకిప్పుడు ఏ వీడియో చూడండి, ఏ ఛానల్ చూడండి, 144 సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళా అంటున్నారు. వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్, క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు. ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఆల్ ద సైంటిస్ట్స్, ఇంజనీర్స్, జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిరి నేను 4 సంవత్సరాలు అయింది. వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను 1/3/5. దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను. అది చెప్పండి ఫస్ట్. ఎనీ సైంటిస్ట్, ఎనీ ఇంజనీర్, ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్రాభినయం చేసినటువంటి ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. మరి మీరు చెప్పాలి కదమ్మా, కమాన్ అది ట్రై చేయండి ఫస్ట్. అది చేసిన తర్వాత మనము ఒక కారు యొక్క వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో చూస్తాం, కిలోమీటర్ పర్ అవర్లో చూస్తాం. వేరస్ నాసా ఇస్ గివింగ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ వెలాసిటీ ఇస్తున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు. యూనిట్ని నాసా సైంటిస్టులకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ వెలాసిటీ? ఇస్రో సైంటిస్ట్స్, డిఆర్డిఎల్ సైంటిస్ట్స్, నాసా సైంటిస్ట్, కమ్ ఆన్ ఆన్సర్ టు ద పాయింట్. ఈ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను, దీని యూనిట్ అంతా. సెవరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్. యూ ఫిలప్, మీరు ఫిలప్ చేయండి ఆ గ్యాప్ని. కాబట్టి హూ టోల్డ్ యూ దట్ 144 years తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ? It was written in the కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి. మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానపల్లిలో మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రామ కూటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 1961 and 62లో జరిగింది. మళ్ళీ అదే కుంభమేళా మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు. అసలు బనగానపల్లిలో ఆ రోజున
అర్ధరాత్రి 12 గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి. ఆ ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక, గంటలు భరించలేక ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. ఒక 5 కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది. బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను. ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్తున్నాను. ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా. మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక 10 రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు, పుష్పించింది. ఆ తర్వాత ఒక 5 రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు, చనిపోయింది. ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు. సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు. ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా, సత్యయుగమా, కృతయుగమా? కమాన్, గివ్ ద మెజర్మెంట్. అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు. నేను ఒక అధర్వణ మీద పండితుడిగా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను. బనగానపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి, వీరబ్రహ్మేంద్ర స్వామి కల్టు వాళ్ళని, తెలుస్తుంది మీకు. మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి, చూడండి. కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు. తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అంతా కూడా మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ప్రళయం అయింది, జీవరాశి నశిస్తుంది, మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు. దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది. ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది, ఈ భూమి అంతా కూడా అతుక్కుంది. కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది, ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది, ద్వాపర యుగంలో జరిగింది, తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది. అంటే ఈ శివుడు 4 సార్లు త్రిశూలాన్ని ఎత్తి త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు. ఎత్తడం దించడం, ఎత్తడం దించడం, ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా. అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా? బోగస్ పురోహితులు కాదు, నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు. కలియుగే ప్రథమ పాదే అని చదవరు ఎవరు కూడా, సత్యయుగే ప్రథమ పాదే అనే చదువుతాం కాశీలో. బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు బ్రహ్మశ్రీ మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు, బెంగళూరు వెంకటరామన్ గారు, వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు, వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు, మా గురువులు కాబట్టి వాళ్ళు. మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి 5 గ్రహాలు ఒకే లైన్, ఒకే అలైన్మెంట్లో ఈ 25వ తేదీ జనవరి నెల 2025లో వస్తుంది అని చెప్పబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత, అప్పుడు ఎంత ఉధృతంగా, ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది 2025లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది. అసలు ఏమవుతుంది, అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు? ఓపలో మన బస్సులు, ట్రైన్లు, కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఎ హోలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా? మనకి పురాణ కథల తర్వాత చూద్దాం, సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం. సన్లో ఒక కోర్ సిస్టమ్ ఉంది. దాని నుంచి వచ్చేటటువంటి హీట్, సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు, హీలియము, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం, మండుతూ ఉంటాయి. ఆ మండుతున్నటువంటి దాని నుంచి, ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి. కుంభమేళా సమయంలో మాత్రమే పడుతుంది. దానికి మనం రీజన్స్ ఇచ్చాం. ఏమిటి ఆ రీజన్స్? కండిషన్స్ ప్రీ అప్లై అని. ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా, మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా, అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ 2 అప్లై అవ్వాలి. ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్. ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని, సముద్రం, ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది. పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే వాటర్లో ఉండేది. అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం. ఏమండి, మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి? ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది. ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద. మన ప్రభాస్, అల్లు అర్జున్ చెప్తాడుగా ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది. ఇదేంటి శరీరం ఏంటి? మాంసం ముద్ద అందరూ చెప్తారు. మట్టి 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 అంటే రా నా పక్కలోకి అంటాడు ఆయన. మరి ఎవరు? అల్లు అర్జున్. నో అంటున్నాను. మరి మట్టి ముద్ద అంటాం. ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది. ఇఫ్ యు డోంట్ టేక్ ఎ బాత్, చాలా మంది వారం రోజులకు ఒకసారి, అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల తరబడి స్నానాలు చేయరు. హాస్టల్లో, కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మీడియం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను. బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం, ఎలా చేద్దాం అంటారు. పిల్లలారా, మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన, అది మన ఒళ్ళు రా. మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడు ఒళ్ళు కాదురా నాయన. పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు, మన ఒళ్ళు కుళ్ళబెట్టుకోకూడదు. ఇది డీహైడ్రేట్ అయిపోద్ది. మట్టి కుండ తయారు చేస్తాం కదా, ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం, బిల్డింగ్ కడతాం. నీళ్ళు తడపకపోతే పగులు వచ్చేస్తుంది, పగిలిపోద్ది కదా కుండ, బిల్డింగ్. అలాగే ఇది మట్టితో చేసాం. స్నానం చేయకపోయినా, నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది. బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది? డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది. కాబట్టి స్నానం చేయండి. అమ్మో నాకు చలేస్తుంది. వేడి నీళ్ళతో ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? మై డియర్ అమెరికన్స్, మై డియర్ లండన్స్, నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన. ఆ నదుల్లోకి చేస్తుంటే నేను టేక్ ఏ బాత్, ఇది చల్ల వాటర్ అనేసి బుడుక్ వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్. అలా చేయకండి నాయన, బాగా తడపండి, బాడీ తడుస్తుంది. ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది. ఉత్తప్పుడు ఈ పుష్కరాలు, ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ తడుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది. శరీరము, బాడీ, మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ మూడు లేనప్పుడు మనిషి బతికిన వేస్టే. మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది. కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అన్ యానిమల్. ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్గా బతుకుదాం, మనిషిగా మారుదాం. కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి. మొన్న నేను వెళ్ళానమ్మా, మా శిష్యులందరినీ తీసుకొని. ఒక్కొక్కళ్ళు 20 డ్రెస్సులు తెచ్చుకున్నారు. అది మొయిలాకే చచ్చిపోయాం. ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే 2 కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి. మర్నాడు 1.5 కోటి, అందులో మొనాలిసా వచ్చింది. మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలు పెరిగిపోయారు ఇక. కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో 2 గంటలు 2 కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా, తర్వాత 5 కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా. కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. కుంభమేళా మనకి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంది. మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి. మా గోదావరి నదికి, మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు. అలాగే అన్ని నదులకి జరుగుతాయి. అప్పుడు లక్షల మంది, మాకు అనుభవం అనమాట. అందరూ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్ల దగ్గర పెడితే అందరూ తెగ చేసేస్తున్నారు. నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట. ఏంటంటే హాట్ బాడీ ఉంది కదా, మామూలుగా హీట్గా మామూలు బాడీ, చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో. కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మనం అన్నీ ఓపెన్ మాట్లాడుకోవాలా. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ. అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది.
మనం డిప్ తీసుకుంటాం, నోట్లో వేసుకోవద్దు, వాటర్ కంటామినేటెడ్ అవుతుంది, లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా, హోలీ డిప్ తీసుకోవాలా. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క 144 సంవత్సరాలని మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, పోనీ అనుకుందాం మళ్ళీ 140 సంవత్సరాలకు ఎవరు బ్రతుకుంటారు, చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు, వెళ్ళండి మంచిది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి, ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం, పాస్ పడిపోద్ది మనకి. అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లోకి ఎక్కేస్తారు, అంత ట్రాఫిక్ అయినా. అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, మీకు 5 గంటలు పడుతుంది దర్శనం, కాలభైరవుడి దగ్గర 2 గంటలు పడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో. కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం, ప్రతి 12 ద్వాదశ రాశులకి కూడా. కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను, సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి, జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది. వాడి నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే, తోలు తీస్తా, నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు? దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను. ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో. వింటే విను, లేకపోతే దుబ్బేస్తే దుబై. అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు. జ్యోతిషం అంటే ఏంట్రా, అతి పవిత్రమైనటువంటిది. ఈ 12 రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నాయన, నీలాంటి వాళ్ళ కోసం, పొరంపోకుల కోసం కాదు. చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా. రాశిఫలాలంటే స్కెలిటన్ ఐడియా. దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు, నువ్వు ఎంతమందిని రేప్ చేసావు, నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు, ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం. ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి. ఫ్రీ జ్యోతిష్యం మనం, ఫ్రీ. అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం. కాబట్టి కొట్టుకోండి ఫోన్లు, మీరు నాకు కొట్టుకోండి, 24/7 మనం ఖాళీగా ఉంటాం. మనకి మీ యొక్క సేవే మా సేవ. కాబట్టి పిచ్చి వేషాలు వేసి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేసేస్తాను అనమాట, అందులో మాత్రం డౌట్ లేదు. కాబట్టి జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి, జాగ్రత్తగా డెవలప్ అవ్వండి. అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి.